జగన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొదట్లో చూసినట్టయితే రావణ్ణి ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేశారు అంబటి రాంబాబు ద్వారా. మీరు నిశ్చితంగా గమనించండి పరిణామాలు ఏం జరిగినాయి. తర్వాత అంబటి రాంబాబు ద్వారానే అసలు రావణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, మా పార్టీ అతను కాదు అన్నారు. తర్వాత రావణ్కి కులాన్ని అంటగట్టే ప్రయత్నం చేశారు. రావణ్ అనే అతను కమ్మ కులానికి చెందిన వ్యక్తి, కానీ వాళ్ళ నాయన పేరు డానియల్, కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. రెండోది వాళ్ళ ఆవిడ లవ్ మ్యారేజ్ రెడ్డి కులానికి సంబంధించిన వ్యక్తి అని అన్నారు. అది కూడా కరెక్ట్ కాదు, తప్పు. అది కూడా తప్పే. అంటే ఇక్కడ కులాల ప్రస్తావన నిందితుల విషయంలో ఎందుకు తీసుకురావాలి? ఆ తర్వాత ఇవి ఎయిర్పోర్ట్ లో రావణ్ కుటుంబ సభ్యులు ఎవరో కలిస్తే దేవినేని అవినాష్ చూసుకుంటాడు అని అన్నాడు. ఆ తర్వాత రావణ్ కొలీగ్ గమన అనే అమ్మాయికి ఆశీర్వచనం ఇచ్చాడు, చూసుకుంటా అన్నాడు. ఇప్పుడు ఆ కొడాలి నాని చేత ఉప్మా చట్టం ఇడ్లీ చట్టం మాట్లాడిచ్చాడు. అంటే చట్టాలని హేళన చేయటం, చట్టాలని సర్కాస్టిక్ గా చిల్లరగా చిన్నతనం చేసి మాట్లాడటం అది నేరం. దాని మీద ఇప్పుడు ఆయన మీద కేసు బుక్ అయింది. ఆయనకి నెక్స్ట్ స్టెప్ ఆయన అప్రాప్రియేట్ చర్యలు తీసుకుంటారు. అట్లా మాట్లాడకూడదు. ఇట్ అట్రాక్ట్స్ పనిషబుల్ అఫెన్స్.